పశువులున్నారా, ఎద్దులున్నారా, కళ్ళు మూసుకొని, ఎద్దులున్నారా, కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఇంట్లో ఉండే ఎద్దులు మన బసవరాజు శ్వాస మీద ధ్యాస పెడుతూ కడుపులో తిన్న ప్రతి అన్నాన్ని నిమరేసుకుంటూ, అంటే మనం చూడడానికి నిమరేసుకుంటూ అది నిమరి కాదు, అది ఓంకారం జపం చేస్తుంది. ఆ దేవుడు బసవన్న దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఓంకారాన్ని జపం చేస్తున్నాడు. ప్రపంచ సృష్టిలో ఫస్ట్ మంత్రశక్తి అంటే ఉందంటే అది ఓంకార మంత్రమే. ఓంకారం నుంచే ప్రపంచ సృష్టి చేయబడింది. మనం మానవ జన్మ, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ప్రతిదీ ఓంకారం నుంచే వచ్చింది. ఓంకారం నాదం వల్లే ప్రతి మనిషి జీవన మనుగడ జరుగుతుంది. మనిషే కాదు, ప్రతి జీవరాశి మనుగడ జరుగుతూ ఉంటుంది. ఒక పక్షి గూటిలోకి పోతూ ఉంటుంది, ఆకాశ మార్గంలో ఎగురుతూ పోతూ ఉంటుంది. ఆకాశ మార్గంలో తన రెండు రెక్కలను సప్పరించుకుంటూ ఏమంటుందంటే ఓంకారాన్ని చేస్తా ఉంటుంది. రెండు రెక్కలు ఉన్నాయి కదా, రెండు రెక్కలు ఎగిరిస్తేనే ఆకాశంలో ఎగరగలుగుతుంది. ఆ రెండు రెక్కలు లేకపోతే ఆకాశంలో ఎగరలేని పక్షి మానవుడు కూడా అంతే. రెండు కాళ్ళు ఉంటేనే భూమి మీద నడవగలుగుతాడు. భూమి మీద నడిచే మనిషి ప్రతి జీవరాశి ఓంకార ధ్యానం చేస్తా ఉంటుంది. అది ఏ విధంగా చేస్తా ఉంటుంది అంటే అందుకోసం ప్రతి మనిషి నోటి నాదాన్ని తీయగానే సాధులు చెప్పేదానే మన పని. తర్వాత కర్మాన్ని వదిలేస్తారు. డాక్టర్ చెప్పేదానే నీ కర్మాన్ని వదిలేస్తాడు. అందుకోసం చెప్తా ఉన్నాను, ఎందుకంటే మన యుగ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి, మనము ముక్తి మార్గాన్ని పొందాలి కాబట్టి మనం ఎందుకు వచ్చాము? రాముల జగజ్జన రాముల కళ్యాణాన్ని వచ్చాము. రాములారు దైవం ఎందుకు వచ్చాము? ఆ దైవ సన్నిధిలో కనీసం ఒక్క 5 సార్లన్నా కనీసం ఒక్క 5 సార్లన్నా దైవనామాన్ని తలచరించాలని చెప్తా ఉంటాం. గురువు చెప్పే పని ఒక్కటే, నేర్పించడం ఒక్కటే గురువునే. గురువు ఏమంటాడు? తర్వాత బండారు నేర్చుకునే శిష్యుడిని. అందుకోసమే అందరికీ చెప్తా ఉన్నారు, దయచేసి ఎక్కడ ఉన్నా అక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం వచ్చింది ఎందుకోసము? మనం మనసును శుద్ధి చేసుకోవడానికి, జగజ్జనని కళ్యాణాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాము. మనం ఆ జగజ్జనని కళ్యాణాన్ని వీక్షించుకుంటూ మన మనసును యంత్రమనే మన మనసు డీజిల్ అయిపోతే బండి నడవదు, పెట్రోల్ అయిపోతే మోటార్ సైకిల్ నడవదు. మన యంత్రమనే మనసును శాశ్వతంగా దైవంలో జీవం కావాలంటే ఏం చేయాలండి? ఓంకారనాదాన్ని జపం చేయాలి. మన యోగులు మన గురువులు చెప్పారు. అందుకోసమే మీకు ఒక విషయము చెప్తా ఉన్నాను. మనం వచ్చిన పని దైవం రామచంద్రుని కళ్యాణాన్ని వీక్షించుకుంటూ మన మనసును శుద్ధి చేసుకోవాలి. దానికే నేను చెప్తా ఉన్నాను. మనం ఇక్కడ రావడానికి కారణం జన్మ జన్మల ప్రాణాలందరినీ ఒకటే రామచంద్రుడు. ఒకటి మనకు భద్రాచలం రామాలయం నిర్మాణం జరిగింది. అక్కడ భద్రాలయం నిర్మాణం వచ్చేసారు రామదాసు, అంతేనా? రామదాసు నిర్మాణం చేసుకుని అక్కడ దైవంలో కలిసిపోయాడు. రామదాసు అసలు పేరు గోపన్న. రామదాసు పేరు గోపన్న, అసలు పేరు గోపన్న. రామదాసు మారిపోయాడు అతను. ఇంకోటి ఆ గోపన్న ఏ విధంగా రామదాసు రామాయణం గురించిందో భద్రాద్రిలో గోవిందుడు అనే ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ కాడ ఒక అక్కడి నుంచి
ఇక్కడికి ఎందుకు వచ్చాను, గోపిరెడ్డి నా పేరు ఎందుకు వచ్చాను అంటే రామ కళ్యాణం జరుగుతుందని నిశ్చయించిన మా గురుదేవులు, జగద్గురు మా గురుదేవులు మన సద్గురు ఎల్లమ్మ మహారాజు మాకు ముందుగా నా చిన్న వయసులో చెప్పేవాడు, నారాయణ రామచంద్రుని నిర్మాణం గుడి కట్టిస్తావు, రామచంద్రుని స్థాపన చేస్తామంటే మా చిన్న వయసులో మాకు మేము దాన్ని నమ్మలేకపోయాము. రామచంద్రుని నిర్మాణం చేసి వైభవాన్ని చాటుకున్నాడు. నీవు కూడా నిజరాముడిని నిర్మాణం చేస్తావు. నిజరాముడు ఎట్లా చేస్తావు అంటే అప్పట్లో నీరుమలైన గ్రామాన్ని ఈ గట్టును మన సద్గురు ఎల్లమ్మ మహారాజు ఈ గట్టును నిర్మించిన తర్వాత ఆయన ఆశీస్సులతో పరంపరగా ఆయన దైవ శక్తితో పరంపరగా మనం ఇక్కడ రామమందిరం రాముడికి సామాన్య రాముడు నిజరాముడు నీరుమల గ్రామంలో నివసించే నిజరాముడు నిజంగా రాముడు కలిస్తే మన నిజంగా రాముడు మన మనసులో తలుచుకుంటే నిజరాముడిగా ప్రత్యక్షమవుతాడు. ఈ గట్టుకు ఎందుకు పేరు రామాలయం పేరు ఎందుకు వచ్చిందనేది మీకు చాలా మంది తెలియదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను తల్లి. అందరూ మనసు సాక్షిగా దైవాన్ని వీక్షించుకుంటూ మీ ఊరిలో నిజరాముడు వెలిసింది కాబట్టి మీరు గొప్పగా అదృష్టవంతులు. అందుకోసమే రామ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము చాలా వైభవంగా జరిపించుకోవాలని నేను కోరుకుంటూ, భద్రాద్రిలో అయితే ఏ విధంగా గంగా తూర్పు ఉత్తరానికి పారుతుందో మన ఊళ్ళో కూడా ఉత్తరానికి కృష్ణానది గంగా పారుతా ఉంది. అందుకోసమే ఆ రోజు నాకు విషయాన్ని ఉత్తరంలో చంద్రబాబు